చిట్టి మేక ఓ పల్లె కథ. ఒకసారి కాలేపల్లె అనే చిన్న ఊరిలో రాము అనే చిన్నారి ఉండేవాడు. అతనికి ఓ మేక ఉండేది, పేరు చిట్టి. చిన్నగా, తెల్లగా, రెండు చిన్న కొమ్ములతో చిట్టి అందరికీ ఇష్టమైపోయింది. ప్రతి ఉదయం రాము చిట్టిని తోలుకుని పచ్చటి పొలాల్లోకి తీసుకెళ్ళేవాడు. అక్కడ చిట్టి ఆకులు తినేస్తూ పరుగులు పెట్టేదింది. ఒకరోజు రాము చిట్టిని చెరువు వద్ద వదిలి తన మిత్రులతో ఆడుకునేందుకు వెళ్ళిపోయాడు. ఆలోచన లేకుండా చిట్టి అడవిలోకి నడుస్తూ పోయింది. అక్కడ చిట్టి దారి తప్పింది. చుట్టూ కొత్త కొత్త శబ్దాలు, పెద్ద చెట్లు, చీకటి. చిట్టి భయపడింది. అదే సమయంలో ఓ బుల్లి నక్క అక్కడికి వచ్చింది. చిట్టిని చూసి ఆశ్చర్యపోయింది. నీకు ఏమైంది చిన్న మేకా? అని అడిగింది నక్క. నేను నా రాముని కోల్పోయాను. నన్ను ఇంటికి పంపించావా? అన్నది చిట్టి. నక్కకు మానసికంగా మంచి మనసుంది. వెంటనే చిట్టిని ఊరి బాట పట్టించింది. చాలాసేపటికి ఇద్దరూ కలసి కాలేపల్లెకు చేరారు. చిట్టిని చూసిన రాము ఆనందంతో హత్తుకుపోయాడు. ఆ రోజునుంచి రాము ఎప్పుడూ చిట్టిని ఒంటరిగా వదలడు.